నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రవంతి, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఏపీలో వైసీపీ అధికార మీడియా వైఎస్ వివేక చనిపోయినది ఉన్నది కదండి. ఆయన చనిపోయినప్పుడు అప్పుడు తీసిన ఫోటో పక్కన శర్మిల ఫోటో, ఆయన కూతురైన సునీత ఫోటో పెట్టి వాళ్ళను కూడా చంపుతామని అట్లా అన్నట్లు పెడుతున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్గా బెదిరించడమా లేకపోతే చంపుతామని సూచించడమా? అంటే జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైనా చంపేస్తారా? డైరెక్ట్ కదా, డైరెక్ట్ అని చెప్తున్నారు, చంపేసేయమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శత్రుశేషం ఉండకూడదంట. ఎవరికి ఉండదు సార్ శత్రుశేషం? అదే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళని విమర్శిస్తున్నారు. తర్వాత ఏమో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని బయటకు తీసుకొచ్చి దానికి న్యాయం జరగాలి, ఆమె పోరాడుతుంది కదమ్మా. ఎన్నో కోర్టులు ఎన్నోసార్లు తిరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసింది. అలా అందరినీ కలుస్తానందు, హోంశాఖ సెక్రటరీని, ఇక్కడ డీజీపీలని, తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో న్యాయం జరగదు, తెలంగాణ పోలీసుతో చేయించండి పక్క రాష్ట్రం అని, అది కూడా ఆర్డర్ ఇచ్చారు. తర్వాత విచారం కూడా ఇక్కడ తెలంగాణ కోర్టులో జరుగుతుంది, సిబిఐ కోర్టులో. అట్లా ఏంటంటే తర్వాత ఇవాళ షర్మిల గారు డైరెక్ట్గా రంగంలో దిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, అప్పట్లో ఇక్కడ బీఆర్ఎస్ మీద ఎంత అటాక్ చేసిందో అంతకి 10 రెట్లు అటాక్ చేస్తుంది ఆమె అక్కడ. దాంతో ఆయనకి అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, పార్టీలో అంతర్గతంగా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని వ్యతిరేకత బాగా ఇదవుతుంది. అందువల్ల వాళ్ళ సోషల్ మీడియా, అధికార సోషల్ మీడియాలోనే పోస్టులు వస్తున్నా కూడా, ఇలా వాళ్ళని చంపేసేయమని ఫోటోలు పెట్టినా కూడా కనీసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆడపడుచులందరికీ రక్షణ ఇస్తానని చెప్పిన మనిషి, తన సొంత చెల్లెలు, సొంత బాబాయ్ కూతురు బాబాయ్ చనిపోయి బాధపడతా అని ఎంతో మనోవేదన గురవుతున్నారు. మన ఈ మధ్య గతంలో ఇప్పుడు ఆమె లైవ్లో డిస్కషన్స్కి ఏటీవీకి రాలా, మన ఈ మధ్య ఒక లైవ్ డిస్కషన్లో వచ్చారమ్మా. వచ్చి కూడా చెప్పిందాము, నేను ఎంతో మనోవేదనకు గురవుతున్నాను, నా తండ్రిని ఎంతో దారుణంగా హత్య చేశారు, ఇంతవరకు 5 ఏళ్ళు దాటిపోతున్నా కూడా 5.5 ఏళ్ళు దాదాపుగా ఇంతవరకు నిందితుల్ని శిక్షించలేదు, వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు అని బాగా అటాక్ చేస్తుంది. ఇప్పుడు అదే, ఇప్పుడు ఆమెని ఈ హత్య ఆమె చేసింది, ఆమె భర్త చేశాడని కూడా సాక్షి మీడియాలో, ముఖ్యమంత్రి గారి సొంత పత్రికల్లోనూ టీవీల్లో వచ్చింది. ఇంకా ఏ పత్రికల్లో కూడా రాలా. ఆమె సొంత తండ్రిని హత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా షర్మిల గారు చెబుతున్నారు. షర్మిల గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఈ మా చిన్నాన్న హత్య అనేది రాజకీయ కారణాలతో జరిగింది కానీ ఆర్థికమైన అంశాలు ఇందులో లేవు. ఆయన మా చిన్నాన్న నన్ను కడప నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు, ఇతరులు పోటీ చేయొద్దు, వేరే కుటుంబాలు. ఈవెన్ అవినాష్ రెడ్డి గారు కూడా వాళ్ళ సొంత తల్లి, అంటే వీళ్ళకి తల్లులు మార్పున్నారు, కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. అందువల్ల రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే చేయాలి, పోటీ చేస్తే తను చేయాలి, షర్మిల చేయమంటున్నాడు. ఎందుకంటే ఆయన వయసు కూడా అయిపోయింది, ఆయన ఏమి తనకు రాజకీయంగా పెద్ద ఆశలేం లేవు. వీళ్ళ కుటుంబంలో పిల్లలు పైకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, షర్మిల గారు అయినా సరే. తర్వాత వాళ్ళ సొంత కూతురు విషయంలో కూడా ఆయనకి రాజకీయ కోరికలు లేవు, ఎందుకంటే మంచి డాక్టర్ పొజిషన్లో ఉంది. అసలు ఆమె రాజకీయాలంటేనే ఆమె అసలు ఇష్టం చూపించదు. కాబట్టి ఆమె అపోలో హాస్పిటల్లో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, లండన్లో చదివి వచ్చారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఆమెకు అసలు రాజకీయాల పట్ల, కానీ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా తండ్రిని ఇంత అన్యాయం చేసి వాళ్ళు తప్పిచూ తిరుగుతున్నారనే కక్షతో, బాధతోనే, కక్షని కూడా అనలేము, కక్ష కాదు అది, బాధ, మనసు బాధ కలిగి ఆమె ఇంత బయటకు వచ్చారు తప్ప ఈ లైవ్లో వీడియో ఛానల్స్కి అసలు వచ్చే మనిషి కూడా కాదు. చాలా సాత్వికురాలు ఆమె. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు ఎవరన్నా ఇతరుల ప్రాణాలకు రక్షణ నేను అందరికీ కల్పిస్తానన్న మనిషి, మరి షర్మిల గారును సునీత రెడ్డి గారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలు కాదా, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? కనీసం ఖండించాలి కదా. ఇంతకీ పెట్టింది ఎవరంటే భారతిరెడ్డి గారు పిఏ అని చెబుతున్నారు. అంతకుముందు కూడా ఆడు 100 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని చెబుతున్నారు. అవి ఖండించాలి కదా ఎవరైనా కూడా. వాళ్ళ ప్రాణాలని అంత భార్య ఆయన ఆమె పిఏ. ఇప్పుడు వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వాళ్ళ సొంత పిఏ, సొంత కుటుంబ సభ్యుల మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద అంత ధైర్యమైన పోస్టింగ్ పెడతాడని మనం ఊహించగలమా?
అంతకుముందు కూడా సునీతారెడ్డి గారిని మీద రెక్కి నిర్వహిస్తున్నప్పుడు కూడా ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మధ్యలో కూడా ఆమె మీద ఇలాంటి సోషల్ పోస్టులు పెడుతుంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి ఆమె ఫిర్యాదు చేసింది ఆన్ రికార్డుగా. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి విషయంలోనూ నేను ప్రాణ రక్షణిస్తాను, గన్ కన్నా ముందు జగన్ అన్న వస్తాడని చెప్పుకున్న వ్యక్తి షర్మిల నీకు సొంత చెల్లెలు కాదా, లేకపోతే తెలుగు ఆమె కాదా, రాజశేఖర్ బిడ్డ కాదని కూడా ప్రచారం చేస్తుంటే ఆయన ఎందుకు సహిస్తున్నాడు? ఇప్పుడు అట్లా అనటం వలన వాళ్ళ ఇద్దరు వ్యక్తిత్వాలే హననం చేసినట్టే కదా తల్లిని, రాజశేఖర రెడ్డి గారిని. అంటే విజయం గారు అట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా, సహిస్తారా? అంత పౌరుషం గల కుటుంబంలో నుంచి వ్యక్తి చెల్లిని ఆ మాట ఎవడన్నా పెట్టినాడు, ఎవడరా తీసుకురండి అని అనాలి కదా. వాడి మీద కేసు అన్నా బుక్ చేయాలి. ఏదీ లేదు. నిర్వికారంగా ఉంటే ముఖ్యమంత్రి ఇంత సీరియస్ ఎఫ్ఐఆర్లు, మనం ఇందాక మీరు ఎవరో అన్నట్టు కంటైనర్ల కన్నా కూడా ఇది తీవ్రమైన విషయం.